వెల్కమ్ బ్యాక్ టు అస్ ఎడ్యుకేటెడ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం లాక్స్ అంటే మన సిస్టంలో లాక్స్ ఎలా చెక్ చేయాలని చూద్దాం. అలానే ఒక యూట్యూబ్లో వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక టెర్మినల్ యూస్ చేసి అనేసి మనం ఈరోజు ఈ వీడియోలో నుంచి చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం లాక్స్ ఎలా చెక్ చేయాలంటే ఈ విండోస్ బటన్లోకి వెళ్ళి సెర్చ్లో ఈవెంట్ viewers అని కొట్టండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, విండోస్ లాక్స్ సెక్యూరిటీ, డబుల్ క్లిక్ ఇవ్వండి సెక్యూరిటీ మీద. ఓకే, క్లోజ్ చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇవన్నీ నా లాక్స్, నేను ఏమేమి యాక్సెస్ చేశాను ఏంటి అనేసి ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు లాక్అవుట్ అవుతున్నాను, ఇప్పుడు లాగిన్ అవుతున్నాను అని ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. డేట్ అండ్ టైం అండ్ కీవర్డ్స్. ఇట్లా మీరు సిస్టమ్ లాక్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక యూట్యూబ్ నుంచి ఒక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక వీడియో టెర్మినల్ యూస్ చేసి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ద టూల్ వచ్చేసరికి మనకి టూల్ మనం మెయిన్గా యూస్ చేసేది నోట్ ప్యాడ్ ఉంది, అది యూట్యూబ్ డౌన్లోడర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది గిట్ హబ్లో. సో ఈ కమాండ్స్ దాన్ని ఆ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన కమాండ్స్ ఇవి. మీరు టూల్ ఇన్స్టాల్ చేసుకోండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అక్కర్లేదు. ఫస్ట్ అయితే నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, కాపీ చేసుకున్నాక నా యొక్క టెర్మినల్ ఓపెన్ చేస్తాను. విండోస్ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఇది ఆల్రెడీ నేను చేసేసాను వీడియో. సో మనం ఇంకో వీడియో ఏదైనా తీసుకుందాం. సో దానికి మనం యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన వీడియో. సపోజ్ ఈ వీడియో ఉంది, ఇంగ్లీష్ వీడియో. షేర్, కాపీ ది లింక్. కాపీ చేసుకున్నాక ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంటర్. ఆ వీడియో అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. సో మనం పాత్ అనేది మీరు కాపీ చేసుకోండి. సపోజ్ ఇది ఉంది కదా, పాత్ అనేది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళినాక పీసీలో ఉండింది ఓఎస్ యూజర్స్ 19939. ఇక్కడ ఈ సెర్చ్ బార్లో అక్కడ కాపీ చేసుకుని మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కదా, ఇది ప్లే చేద్దాం. సో ప్లే అవుతుంది. కెనాట్ ప్లే ది ఆడియో ఫర్ సంథింగ్. నేను అంటే నాకు ఈ దాంట్లో ప్లే అవ్వకపోవచ్చు, విఎల్సీలో ప్లే అవుతుంది. మీరు ట్రై చేయండి. ఓకే, నేను ఇన్స్టాల్ చేసుకునే కమాండ్స్ కూడా నేను కింద మీకు ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.